వాళ్ళు తిండికి లేక లక్షలు పెట్టి గజం ₹1,00,000 2,00,000 పెట్టి అక్కడ కొనుక్కోలేని కండిషన్లో ఉండి అక్కడ ఆక్రమించుకుని ఉంటున్నారు. వాళ్ళు ఈ దేశ ప్రజలే, ఈ దేశానికి శత్రువులు దేశద్రోహులు కాదు వాళ్ళు. ఈ దేశంలో అట్టడుగు జీవులు బతుకుతున్నారు అక్కడ. వాళ్ళు గతిలాగి ఇల్లేసుకున్నారు. నువ్వు ఈ దేశ ప్రజల తరఫున ప్రభుత్వం నిర్వహిస్తున్నావు. నువ్వు రాజువు కాదు. అది రేవంత్ రెడ్డి అయినా చంద్రబాబు అయినా. వీళ్ళు రాజులు కాదు కదా. వీళ్ళు యుద్ధం చేసి ఎవరినో గెలిచి రాజ్యాధికారంలోకి రాలేదుగా. వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డిని యుద్ధంలో దునుమాడి నేను అధికారంలోకి వచ్చానని ఆయన ఫీల్ అవుతాడు. ఈయనేమో కేసీఆర్ మీద కత్తి దూసి తొడగొట్టి కారెక్కి ప్రతిజ్ఞ చేశాడు కదా ఆ రోజుల్లో అరెస్టు జరిగినప్పుడు. నేను వస్తాను అంతు చూస్తా అని మీసం మెలేసి ఈ గెలుపు తన వీరత్వం అనుకుంటున్నాడేమో తెలియదు రేవంత్ రెడ్డి. సో వీళ్ళు ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయం మర్చిపోయి రాజులుగా మారిపోయారు. కాంగ్రెస్ పార్టీ కూడా దాని ఒరిజినల్ షేప్ పోయి ఫ్రాంచైజీ మోడల్లోకి వచ్చేసింది. ఆ ఫ్రాంచైజీ తీసుకున్నటువంటి డీలర్గా వ్యవహరిస్తున్నాడు ఈయన రేవంత్ రెడ్డి. ఆ వ్యవహరించే క్రమంలో ఆయనకు ప్రజల్లా కనిపించకపోయి ఉండొచ్చు. కానీ ఆ ప్రజల్ని కూర్చోబెట్టి నువ్వు ఇది ప్రజాస్వామ్యం అని ఇంకా అనుకుంటున్నారు ప్రజలు. కాదని చెప్పేస్తే ఓపెన్గా నో ప్రాబ్లం, నో ఇష్యూ. అప్పుడు మిమ్మల్ని ఏం చేయాలో జనం చూసుకుంటారు. నువ్వు ఎలాగూ చేసే పని పోలీసులతో చేస్తున్నావు. నువ్వు ఎలాగో అధికారులను పంపించట్లేదు. అక్కడ రెవెన్యూ ఆఫీసర్లు అట్లా పోలీసులు వెళ్ళి కొట్టి బయట లాగేస్తున్నారు. లాగేసి వాళ్ళ ఇంట్లో సామాను కూడా బయటకు తెచ్చుకునేవట్ల పాల్గొడేస్తున్నారు. సర్వనాశనం. ఒక ఫ్రిడ్జ్ పోతే కొనుక్కోవడం ఎంత కష్టం అవుతుంది ఒక చిన్న ఫ్యామిలీకి అనేది వీళ్ళకి అర్థం కావట్లా. వీళ్ళు ఏం చేస్తారు ఫైనల్గా? వీళ్ళు హైడ్రా ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అనే పేరుతో ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించి వాటిని ఏం చేస్తున్నారు? కార్పొరేట్లకు దత్తం చేస్తారు. రేపు పొద్దున ఎవడో కార్పొరేట్ వచ్చి ఒక కార్పొరేట్ కంపెనీ వాడు వచ్చి ఒక లాబీయింగ్ చేస్తాడు గవర్నమెంట్తో. మేము 50,000 ఉద్యోగాలు కల్పిస్తాం, ఒక పెద్ద ఫ్యాక్టరీ పెడతాం ఇక్కడ అని. వెంటనే వాడికి వీళ్ళు ధారాదత్తం చేస్తారు. చేసినందుకు వీళ్ళకి ఏదో ప్రయోజనాలు ముడతాయి. ఆ ప్రయోజనాలు ముట్టడం మొదలుపెట్టిన తర్వాత 90ల తర్వాత లిబరలైజేషన్ తర్వాత మార్కెట్ ఎకానమీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి దారుణంగా సంపాదించారు. దానికి కారణం ఈ లావాదేవీలే. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు అవే. వారి తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కాంట్రాక్టులు ఇచ్చి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి ఆ మొబిలైజేషన్ అడ్వాన్సులన్నీ జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లోకి పంపేటట్టుగా ఒక డ్రైన్ వేశాడు ఆయన, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ డ్రైన్లో నుంచి వెళ్ళిన డబ్బులతోనే ఆయన వ్యాపారాలు చేశాడు. 1,00,000 కోట్ల అవినీతి అంటున్నారు. 1,00,000 కోట్లు కావచ్చు, ఇంకా ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. అందరూ చేసింది అదే. చంద్రబాబు నాయుడు గారు చేసింది అదే, రేవంత్ రెడ్డి గారు చేస్తోంది కూడా అదే, కేసీఆర్ చేసింది అదే. సో ఈ ప్రోగ్రాం జరుగుతూనే ఉంది. వీళ్ళ అధికారంలో ఉండగా ఎన్ని కేటాయింపులు జరిగినాయి. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో హైదరాబాదులో అనేక ప్రభుత్వ సంస్థలు మూతపడటం మనకు తెలుసు. అది ప్రాగా టూల్స్ కావచ్చు, హెచ్ఎంటీ కావచ్చు, ఇలా అనేక ప్రభుత్వ రంగ సంస్థలు మూతేసి ఆ స్థలాలన్నింటినీ రకరకాల వ్యక్తులకి ధారాదత్తం చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇది ఓపెన్గా అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. ప్రాగా టూల్స్ ఇవన్నీ ఏమైపోయినాయో విజిబుల్గా కనిపిస్తాయి. ఇప్పుడు అపార్ట్మెంట్లుగా మారిపోయింది. ఎవరిచ్చారు వాళ్ళకి అంటే వీరే, అంటే ప్రజలకి ఉపాధి దొరుకుతుంది ఇలాంటి మాటల ముసుగులో ఈ దారుణాలన్నీ చేసేస్తారు. ప్రజల పేరుతో ప్రజలను చావగొట్టేయటం, ప్రజల డబ్బుతో ప్రజల ఓట్లు కొనుక్కోవడం, ఇది వీళ్ళ కార్యక్రమం పాలకులు. సో వీళ్ళందరూ ఈ హైడ్రా విజయవాడ పట్టుకెళ్ళి ఆయన అక్కడ చేసినా, ఈయన హైడ్రా పేరుతో ఇక్కడ చేసినా, పేదల గుడిసెలు కూల్చివేసే సమయంలో నువ్వు నాగార్జునకి సంబంధించినటువంటి అన్కన్వెన్షన్ కూల్చో 30 కోట్లు లాస్. 30 కోట్లు పెద్ద ఇష్యూ కాకపోవచ్చు ఆయనకి. కానీ ఒక పేదవాడి గుడిసె వాడిని వీధిలోకి లాగేస్తే వాడి తర్వాత అది రీబిల్డ్ ఎక్కడ చేసుకోవాలో తెలియదు. వాడికి వీధిని పడతాడు. నిన్న వాళ్ళు ఎవరో ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే వాళ్ళని పక్కకు తీసుకెళ్లారని చెప్తున్నారు. కాబట్టి వీళ్లతో సమావేశాలు నిర్వహించి వీళ్ళని ఒక ప్రత్యామ్నాయం చూపించి ముందు ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి మీరు ప్రభుత్వ నిర్వహణలో ఉన్నటువంటి ఏదో ఒక కన్స్ట్రక్షన్లో వాళ్ళని పెట్టి ఆ తర్వాత వాళ్ళకి సురక్షితమైనటువంటి ప్రదేశంలో
ఒక నిర్మాణం జరిపి, ఒక కాలనీ నిర్మాణం జరిపి వారిని అందులో ప్రవేశపెట్టేదాకా వాళ్ళ నివాసాలకి వీళ్ళు భద్రత కల్పించే పరిస్థితి ఉందా ప్రభుత్వాలకి? ఆ చూపు ఉందా? ఆ విజన్ ఉందా అనేది ప్రశ్న. అది ఉండి చేయాలి. ఇది అది లేకుండా మేము గెంటేస్తాం, మీ చావు మీరు చావండి అన్నట్టు వ్యవహరిస్తే రేపు పొద్దున చంద్రబాబు నాయుడిని కూడా తీసుకెళ్ళి అదే బుడమేట్లో ముంచుతారు. అలాగే రేవంత్ రెడ్డి గారిని కూడా తీసుకెళ్ళి ఇంకెక్కడో ముంచుతారు. అది తెలుసుకోవాలి ముందళ్ళు. ప్రజలు అనేవాళ్ళు బెగ్గర్లు కాదు, కానీ వీళ్ళు అలా చూస్తున్నారు, ముష్టోళ్ళలా చూస్తున్నారు జనాలు. వీళ్ళ సెక్రటేరియట్లో వీళ్ళు కాలు మీద కాలేసి కూర్చుంటే అక్కడికి వెళ్ళి గేట్ల దగ్గర పడిగాపులు పడి వీళ్ళకి విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలా జనాలు ఓట్లతో కదా గెలిచింది వీళ్ళు. చంద్రబాబు అయినా రేవంత్ రెడ్డి అయినా ఇంకోడైనా మినిమం కామన్ సెన్స్ కదా ఇది. జనాలు రోడ్ల మీద కొట్టట్లేదని చెప్పి ఈ పని చేస్తున్నారు. రోడ్ల మీద కొడితే ఏంటి పరిస్థితి? అది జనాలు ట్రాఫిక్ కాపేసి వీళ్ళ కాన్వాయిలు వెళ్తాయా? ఓట్లేసిన జనాలేమో వెర్రి మొహాలు వేసుకుని సిగ్నల్స్ దగ్గర పడిగాపులు గాయాల వర్షంలో. వీళ్ళు కారుల్లో కాన్వాయ్ వేసుకుని వెళ్ళాలి. ఏం చేస్తారు వీళ్ళు పాలన జనాల్ని? సో ఇదొక సెక్షన్గా తయారైంది, పాలక వర్గంగా తయారైంది. ఈ పాలక వర్గం అనేది కార్నర్ చేసి కనుక ప్రజా ఉద్యమాలు నిలబెట్టగలిగితే వీళ్ళని అప్పుడు దారిలోకి వస్తారు వీళ్ళు. ఆ మేరకు కొనుగోలు కార్యక్రమాలు